అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట గత 9 రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారం 10వ రోజుకు చేరింది. అందులో భాగంగానే అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్లేట్లను గరిటెలను మోగిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 9 రోజులుగా అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న జగన్ సర్కార్లో ఏమాత్రం చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్ల ఆయాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కనీస వేతనం 26,000 వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను రిమోట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అందులో భాగంగానే పట్టణంలోని ఓ కార్యక్రమానికి వచ్చిన గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని అంగన్వాడీ టీచర్లు ఆయాలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే వైవీఆర్ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తారని వారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు హామీ ఇచ్చారు. అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్ల రాష్ట్ర వ్యాప్త సమ్మెను ఈరోజు 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 10 రోజులు అయినప్పటికీ కూడా సీఎం గారు కనీసము మేము ఒక ప్రధానమైన డిమాండ్లు అడుగుతున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఇవ్వాలని అడుగుతున్నాం. తర్వాత రిటైర్డ్ బెనిఫిట్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఈ డిమాండ్లకి ఆయన రాకపోగా ఏదో పప్పులు పెట్టి పోరు మానిపిస్తున్నాం అనే పద్ధతుల్లో పిల్లలకి ఏమైతే మనము పప్పులు పెట్టి పోరు మానిపిస్తున్నాం ఆ పద్ధతుల్లో ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన 10 రోజుల నుంచి కూడా అంగన్వాడీ వర్కర్లని ఏ రకంగా అయితే బెదిరించాలో అన్ని రకాలుగా ఆయన బెదిరించాడు. ఏమి సచివాలయ స్టాఫ్ ని వెళ్ళి దారాలు పగలగొట్టి వాళ్ళతో పని చేపిస్తామని చెప్తున్నారు. నిన్న టీడీపీ మేడం గారు కూడా చెప్పారు. పాపం నీట్ గా మాట్లాడారు మేడము. ఏమంటే యథావిధిగా కర్తవ్యాలు నిర్వహిస్తున్నామని చెప్పారు మేడము. కానీ యథావిధిగా ఏ సెంటర్ లో కర్తవ్యాలు నిర్వహిస్తున్నారని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాము. కర్తవ్యాలు నిర్వహించడం అంటే ఏంటి? మధ్యాహ్న భోజన పథకం వాళ్ళ దగ్గర తీసుకుపోయి భోజనం పిల్లలు పెట్టడమా? లేకుంటే వాళ్ళని ఎత్తుకొని కనీసం ఒక్కరిని కూడా మేము పిల్లల్ని ఏడుపు మానలేకపోవడమా? లేకపోతే వాళ్ళకి అన్నం వండి పెట్టకపోవడమా? సెంటర్ 10 గంటల నుంచి తెరిచి ఓపెన్ చేసి గ్రూప్ లో పెట్టి 11 గంటలకే సెంటర్ బంద్ చేయడమా? ఏమి యథావిధిగా జరుగుతుందని చెప్పి ఈ రోజు మేము అంగన్వాడీ వర్కర్లుగా సిఐటిగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో జగన్ గారికి కూడా చెప్తున్నాం, జగన్ సార్ గారికి కూడా చెప్తున్నాం. ఈ రోజు అంగన్వాడీ వర్కర్లే అని చెప్పి హీనంగా మీరు చూస్తే భవిష్యత్తులో రానున్న 3 నెలల కాలంలో మీకు వాళ్ళ ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్తున్నాం. అయితే ఓట్లు ఏ రకంగా ఇప్పుడు మీరు అంగన్వాడీ వర్కర్ల వరకే చూడొద్దండి సార్. ఒకటి, అంగన్వాడీ వర్కర్లకి భర్తలు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఓటు శాతం కనీసం అంటే మీకు పనికి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కానీ అటువంటి ఓటర్లను కూడా అయిపోతూ మీరు నిర్లక్ష్యంగా మాట్లాడడం అయితేనేమి, బెదిరించడం అయితేనేమి, వాళ్ళని కట్టుదిట్టాల్లో పెట్టడం అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అయితే ఈ రోజు సచివాలయ స్టాఫ్ వాలంటీర్స్ అందరూ ఒక్క అంగన్వాడీ వర్కర్ ఆయా చేసే పని యావత్తు స్టాఫ్ అంతా ఆ సెంటర్ల దగ్గరికి వెళ్ళి మెప్మా వాళ్ళు అయితేనేమి, సచివాలయం స్టాఫ్ అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, లాస్ట్ టీచర్లు అయితేనేమి అందరినీ కూడా అంత బలగాన్ని దింపాల్సినంత అవసరం మీకు ఏమొచ్చిందని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం. మీకు కనీసం వేతనం ఇమ్మని అడుగుతున్నాం. దానికి లేదంటే తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చినదే ఈ రోజు వర్కర్లు అడుగుతున్నారు. మరి ఎందుకని ఈ రోజు మాట తప్పుతున్నారు? మాట తిప్పని మడం తిప్పని అని చెప్పి మీరు పాదయాత్రలో వర్కర్లకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ పొద్దు ఆ హామీలు ఇవ్వడానికి ఎందుకు ఇంత బెదిరిస్తున్నారు? ఎందుకు ఇంత స్టాఫ్ ని ఇన్వాల్వ్ చేస్తున్నారు? వాళ్ళు చేస్తారా? ఈ పొద్దు వచ్చిన వాళ్ళంతా కూడా మీ పని యొక్క పిల్లల పని అయితేనేమి, అంగన్వాడీ వర్కర్ల పని చేయలేరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రకంగా కనుక మీరు దిగి రాకుండా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అవసరం అనుకుంటే రిలే దీక్ష, నిరవధిక నిరాహార దీక్ష కూడా మేము దిగి హక్కులు సాధించుకుంటామని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.